వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో యమ్మీగా ఉండే పాలక్ పన్నీర్ రెసిపీ మీకు చూపిస్తాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 3 ఆనియన్స్, స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, నేను వాడే పన్నీర్ మాత్రం ఇది, మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, లేదంటే అల్లం వెల్లుల్లైనా తీసుకోవచ్చు. అలాగే నేను ఇలా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి మాత్రం పొడవుగా కట్ చేసుకోవాలి, ఇవి లావుగా కట్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది 3 నుండి 4 కట్టల వరకు మీడియం సైజ్ పాలకూర తీసుకున్నాను. ఇది మంచిగా 3 to 4 టైమ్స్ కడిగి వడబుట్టలో పెట్టేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలో ఈ ఆకునంతా షిఫ్ట్ చేసి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ లేదంటే మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి మనం ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. మనకు అర్థమైపోయింది, ఆకుకూర ఉడికినాక ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నాను. ఇది ఒక పక్కన కుక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాను. తర్వాత నాకు కావాల్సిన ఉప్పు, ధనియాల పొడి, స్పైసీకి తగ్గట్టు కారం, పసుపు, అలాగే ఇది కుక్ అవుతుంది. ఒక బాండి తీసుకున్నాను. అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పన్నీర్ మనం కట్ చేసుకున్నాం కదా, ఒక్క 2 minutes మగ్గితే సరిపోతుంది. మరీ ఎర్రగా రాక్కర్లేదు, మరీ రెడ్గా వచ్చేలా చేస్తే రబ్బర్ లాగా అయిపోతుంది. ఓకేనా? ఇవి నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఆయిల్ అంతా వంచేసి దీంట్లో పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఇంత కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. పచ్చిమిరకాయలు దీంట్లో వేయరు, అవి మనం తర్వాత నేను చూపిస్తాను. ఓన్లీ ఆనియన్ మాత్రమే ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ అయింది కదా, ఇంతాక మనం పన్నీర్ వేయించుకున్న ఆయిల్లోనే ఈ పేస్ట్ అంతా వేసి మంచిగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇది కొంచెం కలబెట్టినాక ఇందులో మనం కట్ చేసుకున్నాం కదా ఇంతాక పచ్చిమిర్చి, అవి వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను. కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు, కొంచెం వేసుకోవచ్చు. పాలక్ పన్నీరు మరీ స్పైసీగా చేసుకోరు, కొంచెం మైల్డ్గానే చేసుకుంటారనమాట స్పైసీ మాత్రము. అలాగే ఇది మగ్గుతూ ఉంటుంది. తర్వాత మనకి ఇది కుక్ అయిపోయింది, ఇలా రావాలన్నమాట లీవ్స్. ఇవి కొంచెం వేడివేడిగా ఉండగా వేయకండి మిక్సీ, కొంచెం చల్లగా అయిపోయినాక వేయాలి. ఓకే, ఇట్లాగా మొత్తం ఆకులన్నీ తీసుకున్నాను. అలాగే మనం కుక్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ పడేయకూడదు, పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఇది కూడా నేను మంచిగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఇది మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందాక పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒక్క 5 to 10 minutes లో ఫ్లేమ్లో మగ్గపెట్టేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక 10 minutes మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కలర్కి తగ్గట్టు మాత్రమే. తర్వాత కొంచెం కారం, నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి. ఇంతాక నుండి మనం ఉప్పు వేయలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నా. ఈ పాలకూర వీటన్నిటిలో ఆకుకూరలు సంబంధించిన దాంట్లో ఎక్కువ ఉప్పు పడదు, కొంచెం వేసుకోండి, మళ్ళీ కావాలంటే లాస్ట్లో సరి చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం కలిపి స్పైసెస్ అంతా ఒక్క 5 minutes మగ్గనివ్వాలి. ఇది కుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, కొంచెం లిడ్ క్లోజ్ చేసుకుంటూ మూత పెట్టుకొని కలుపుతూ చేసుకోండి, లేదంటే చేతి మీద పడుతుంది. ఓకేనా? ఇంతాక మనం కుక్ చేసుకున్నాం కదా, ఆ వాటరు కొంచెం కొంచెం పోసుకుంటూ మనకి క్వాంటిటీకి తగ్గట్టు పోసుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇది అంతా కొంచెం ఒక 10 minutes మగ్గనివ్వాలన్నమాట. మనం ఇంకా దింపేస్తాము ఒక 10 minutesలో అనగా మాత్రమే పన్నీర్ వేసుకోవాలి. ముందే వేస్తే మాత్రం ఎక్కువసేపు కుక్ అయితే రబ్బర్ లాగా అవుతుందని చెప్పా కదా, ఇదే చిన్న చిట్కా అన్నమాట. దీంట్లో మాత్రం కొంతమందికి గట్టిగా అవుతుంది పన్నీర్ అంటే ఇదే కారణం. నేను కొంచెం కొంచెం వేసుకుంటూ క్వాంటిటీ సరి చూసుకుంటున్నాను. ఓకేనా? ఇది మొత్తం ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క 10 minutes మగ్గనివ్వాలన్నమాట. ఇది మాత్రం ఒక 15 minutes పట్టిద్ది అనమాట కర్రీ, అంత లేట్ ఏం అవ్వదు. ఓకేనా?
నేను ఒక 15 మినిట్స్ అట్లా మగ్గం ఇచ్చాను. ఇట్లా పైకి ఆయిల్ వస్తుంది కదా, మనకు అర్థమవుతుంది స్పైసెస్ అన్నీ ఉడికి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. ఇందాక మనం వేయించుకున్నాం కదా, ఆ పన్నీర్ తీసుకొచ్చి దీంట్లో వేయాలన్నమాట. ఇట్లా పన్నీర్ అంతా కలిపి ఇంకొక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. నేను ఒకవైపు చపాతీ చేస్తున్నాను. కొంతమంది బగార్ అన్నంలో తింటారు, నేనైతే చపాతీతో చేస్తాను. ఓకే, పన్నీర్ వేసినా కూడా ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఓకే, మనకు ఆయిల్ పైకి వచ్చేసింది. కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు, నేను మాత్రం ఆయిల్తో చేశాను. నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.